హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం క్రిస్పీ మరియు టేస్టీ చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది మనకి బయట రెస్టారెంట్లో దొరికేటటువంటి చికెన్ పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పకోడీ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఈ పిల్లలు చాలా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. ఈ చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని చాలా నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న చిన్న బోన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లెగ్ బోన్స్ అయితే అంత బాగోవు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇటువంటి చిన్న చిన్న పీసెస్ని, అంటే చిన్న చిన్న బోన్స్ని చాలా చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని మనం వేసుకున్నట్లయితే అవి ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ 300 గ్రామ్స్ చికెన్కి నేను ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తాను. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం. ఇక్కడ నేను కాజు తీసుకున్నానండి. కాజు అయితే స్కిప్పబుల్. కాజు యాడ్ చేసుకున్నట్లయితే అవి పకోడీతో పాటు ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి తగినంత సాల్ట్ మరియు 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల వరిపిండి, సన్నగా తరిగినటువంటి 2 రెమ్మల కరివేపాకు. ఇక్కడ కరివేపాకు మరియు పుదీనా కొత్తిమీరను కూడా వేసుకున్నట్లయితే అవి చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇక్కడ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం తీసుకొని చాలా సన్నగా తరుక్కున్నాను. ఇక్కడ గరం మసాలా తీసుకున్నానండి. ఇది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ధనియాలు, జీలకర్ర ఇవి విడివిడిగా పౌడర్స్ వేసుకునే పని లేకుండా అన్నిటిని కలిపి నేను ఈ విధంగా స్నాక్స్లోకి మరియు నాన్ వెజ్ కర్రీస్లోకి, వెజ్ కర్రీస్లోకి వేసుకోవడం కోసం ప్రిపేర్ చేశాను. ఆ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. ముందుగా ఈ చికెన్లోకి చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు, స్పైసీగా ఇష్టపడే వాళ్ళు 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడ వచ్చేసి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కాజు అన్నవి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. కాజు యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి పుదీనా కొత్తిమీర తరుగు మరియు కరివేపాకు తరుగు, ఇక్కడ ఈ గరం మసాలా వచ్చేసి 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది అవైలబుల్గా లేని వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం స్పైసెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్ల శనగపిండి మరియు 2 స్పూన్ల వరిపిండిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ బయట అయితే మైదా మరియు కార్న్ఫ్లోర్ అన్నది యాడ్ చేస్తారు. మన ఇంట్లో కాబట్టి కొంచెం హెల్తీగా ఈ విధంగా శనగపిండి, వరిపిండి యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. వరిపిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి. ఫస్ట్ మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మనం వేసినటువంటి స్పైసెస్ మరియు ఈ శనగపిండి, వరిపిండి మొత్తం పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం చికెన్ ఆల్రెడీ వాష్ చేసుకున్నప్పుడు కొంత వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవసరం లేకుండానే కలిపేసుకోవచ్చండి. వాటర్ ఏమన్నా పట్టినట్లయితే చాలా కొద్దిగా వాటర్ ఈ విధంగా చేతిలోకి వేసుకుంటూ చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి వాటర్ యాడ్ చేసినట్లయితే అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి, మనకి పకోడీ అన్నది కూడా క్రిస్పీగా రాదు. మళ్ళీ దీన్ని మనం 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొంచెం అవి ఇంకా వాటర్ అన్నది, లోపల ఉన్నటువంటి వాటర్ అన్నది కూడా బయటకి వస్తుంది. అప్పుడు అది ఇంకా మరింత సాఫ్ట్గా అయిపోతుంది. అందుకని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా కలుపుకొని దానిపైన మూత ఉంచి 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం 3 అవర్స్ కంపల్సరీ మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దీనిలోకి ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. మనం ఈ నిమ్మరసం పిండడం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ నిమ్మరసం అన్నది పిండాలండి. ఆ నిమ్మరసం ఆ పీసెస్ అన్నిటికీ చక్కగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అనిపిస్తుంది, బట్ కానీ మనం ఆ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. పీసెస్ని చక్కగా ఆ విధంగా ప్రెస్ చేస్తూ నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్నట్లయితే అవి పీసెస్లో ఉన్నటువంటి వాటర్ అన్నది బయటకు వస్తుంది. అది కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది. అప్పుడు మనం అలా విడతీసినట్లయితే పీసెస్గా విడిపోయే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆ విధంగా
పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి విడతీస్తూ ఆయిల్లోకి జారవిడ్చుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకొని అవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మరి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా వేపుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచి వేపుకున్నట్లయితే ఈ చికెన్ పీసెస్ అన్నవి చక్కగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అలా కాకుండా కొంచెం నిదానంగానే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నట్లయితే చికెన్ అన్నది మధ్యలో సాగుతూ రబ్బర్ ముక్కల్లా ఉంటాయి, అంత మంచిగా క్రిస్పీగా రావు. పైన బ్యాటర్ అన్నది మాడిపోతుంది, పీసెస్ అన్నవి అంత క్రిస్పీగా ఉండవు, సాగుతూ ఉంటాయి, అంత బాగోవు. అందుకని కంపల్సరీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో ఉంచి చాలా నిదానంగానే వేపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చికెన్ పకోడీ అన్నది చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటుందండి. మనం ఈ విధంగా మిగిలినటువంటి బ్యాటర్ మొత్తాన్ని కూడా చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో వీలైతే అలా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేపుకున్నట్లయితే ఎంతో క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటాయి. ఇవి చిన్న పిల్లలు సైతం తినగలుగుతానండి వీటిని, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసి మళ్ళీ ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే లోపల మనం బ్యాటర్ లోపల ఉన్నటువంటి చికెన్ పీసెస్ కూడా చాలా జ్యూసీగా మరియు క్రిస్పీగా ఉంటాయి, సాగకుండా. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం, టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.